మరొకసారి అంత ఆసక్తితో చేరొచ్చిన మీలో ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మనం మొట్టమొదటిగా గమనించాం, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధతని కొనసాగించడం ప్రాముఖ్యం. అమూల్యమైన రక్తం చేత మనం రక్షించబడ్డాం. రక్షణని కొనసాగించడం ప్రాముఖ్యం. మనం నూతనంగా జన్మించాం క్రీస్తునందు, మనం ఎదగటం ప్రాముఖ్యం. మన యాత్రికులుగా పరదేశులుగా ఈ లోకంలో ఇదో క్రైస్తవులుగా జీవితాన్ని ఆరంభించాం, కడముట్టించటం ప్రాముఖ్యం చివరి వరకు. అయితే ఇది ప్రాముఖ్యమని చెప్పుకుంటూనే మన ముందు ఉన్నటువంటి అవరోధాలు ఏంటి, అవరోధాలు ఆటంకాలు ఏంటి, ఆటంకాలు ఏంటో మనం గుర్తించకపోతే మనం దాన్ని అధిగమించలేం. ఆటంకాలు ఏంటో మనం గుర్తించాలి. మొట్టమొదటి ఆటంకం మనం ఏం చెప్పుకున్నాం, మనం తిరిగి మళ్ళీ వెనక్కి తిరగడం, వెనక్కి లోకం వైపుకు తిరగడం, లోకాన్ని స్నేహించటం, తిరిగి మళ్ళీ దేన్నైతే విడిచిపెట్టామో ఆ ప్రాచీన స్వభావం వైపు తిరగడం, దేన్ని వదులుకొని మనం ముందు కొనసాగుతున్నామో ఇదిగో మళ్ళీ మధ్యలో మళ్ళీ వదిలేసిన దాని వైపుకి తిరగడం, ఇది ఒక ఆటంకం. రెండో ఆటంకం ఏంటంటే, క్రీస్తులోకి వచ్చాం, జీవితం కొనసాగుతూ ఉంది. కొంతమంది దినదినము వృద్ధి పొందుతూ ఉంటారు ఆత్మీయంగా. కొంతమంది చచ్చిన స్థితిలో ఉంటారు. ప్రభు యొక్క భోజనాన్ని గురించి మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు అన్నాడు. నిద్రించారంటే చచ్చిపోయారని కాదు, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయారు అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఆత్మీయంగా బలహీనులు, ఆత్మీయంగా రోగులు, ఆత్మీయంగా చచ్చినటువంటి వారు. ప్రభులో ఉన్నవారేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభులో ఉండి కాదది, అంతకు పూర్వమే చచ్చిన వారు. కానీ ప్రభులోకి వచ్చారు, వచ్చిన తర్వాత కూడా చచ్చిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ప్రకటన గ్రంథాన్ని మనం చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము అన్నాడు. సార్దిస్ అనే ప్రాంతంలో సంఘం ఉందంట. ఆ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఇదిగో అక్కడ 3వ అధ్యాయము ప్రారంభంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే పేరుకి బ్రతుకున్నావు కానీ నువ్వు ఎవరు అన్నట్టు? నువ్వు మృతుడవే. అంటే యు ఆర్ ఇన్ కోమా, కోమాలో ఉన్నావు, బ్రతికున్న వారి యొక్క జాబితాలో ఉన్నావు, కానీ నువ్వేమై ఉన్నావు? నువ్వు మృతుడివే. ఇది కొంతమంది స్థితి. అంటే ప్రభులోకి వచ్చారు, రక్షించబడ్డారో, పరిశుద్ధపరచబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారో, కానీ మళ్ళీ వాళ్ళు ఏమైపోయారు? పూర్తిగా చచ్చారు, పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయారు, పూర్తిగా మిళితమైపోయారు. ఇలాగ బ్రతికేటువంటి వారు కొంతమంది అయితే, మరికొంతమంది దినదినము ఆసక్తిలో, నాణ్యతలో, వాక్యములో, నిర్మలమైన పాల వలన ఎదుగు నిమిత్తం పాలను అపేక్షిస్తూ ఆత్మీయంగా వృద్ధి పొందేటువంటి వారు కూడా ఉన్నారు. ఆత్మయందలి తీవ్రతతో ప్రభువుని సేవించేటువంటి వారు కూడా ఉన్నారు. దేవునిలో వచ్చామండి, ప్రభులో ఉన్నామండి, ఇదిగో మేము రోజు బలపడుతున్నామండి అనేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఆ పరిస్థితిని మనం గమనించేటప్పుడు మరికొంతమంది, ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది పరిస్థితి ఏంటంటే,
ఎక్కువ మంది పరిస్థితి. ఇటు చావకుండా అటు బ్రతకకుండా మధ్యస్థంగా తటస్థంగా ఉండిపోవడం కొంతమంది పరిస్థితి. ప్రకటన గ్రంథంలోనే మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. లవోదికయలో సంఘం ఉందంట. సంఘం పరిస్థితి ఎలాగుందన్నాడంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు, నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. నులివెచ్చని స్థితి, తటస్థమైన జీవితం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు ఖచ్చితంగా నీకు అదే కావాలా ఇది కావాలని అడుగుతాడు ఆయన. నువ్వు నా పక్షాన్ని ఉంటావా, నాకు విరోధిగా ఉంటావా? నా పక్షమున ఉండని వాడు ఎవడవాడు నాకు విరోధి అన్నాడు ప్రభు. మరి నువ్వు ఎవరి పక్షాన్ని ఉంటావు? ఇటు లోకం పక్షాన, దేవుని పక్షాన, అటు చీకటి పక్షాన, ఇటు వెలుగు పక్షాన అన్నప్పటికీ మనుషులు సమాధానానికి దేవుడి పక్షం, సమాధానానికి ప్రభు పక్షం, సమాధానానికి వెలుగు పక్షం అంటారే గాని దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని. మరి దేవుని ఎరుగుదమంటే దేవుని తగ్గట్టుగా ప్రవర్తించాలి కదా. ఇదిగో తీతుకు రాసినటువంటి పత్రికలో మనకి ఇలా వ్రాయబడింది, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అవిధేయులను అసహ్యులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టుగా ఉన్నారు అన్నాడు 16వ వచనంలో. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో దేవుని ఎరుగుదుము. మరి ఎరిగితే ఎరిగిన క్రియలు చేయాలి కదా. కాబట్టి నువ్వు వెలుగు వైపు ఉంటావా? దేవుడు వెలుగై ఉన్నట్లుగా నేను వెలుగునంటే నువ్వు చీకట్లో మీద నడకూడదు అన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది, ఆయన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని, వెలుగై ఉన్నటువంటి దైవ సహవాసమే మాది, మేము సాక్షాత్తు దైవ సహవాసంలో ఉన్నామని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా, చెప్పేదేమో దైవ సహవాసం వెలుగుతో దేవునితో, నడిచేదేమో చీకట్లో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. కాబట్టి అటు కాకుండా ఇటు కాకుండా మాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టుగా తటస్థమైన క్రైస్తవ జీవితం ప్రభు నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించబడిన జీవితము, అవమానకరమైన జీవితము, మనం మోసపోయే పరచబడేటువంటి జీవితం. అది తటస్థంగా ఉండిపోవడం. కానీ ప్రభు ఎప్పుడు మాట్లాడినా ఖచ్చితంగానే మాట్లాడాడు. ఒక అధికారి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నిత్య జీవనకు వారసున్న వాళ్ళంటే నేను ఏం చేయాలన్నప్పుడు ప్రభు ఎక్కడన్నా మొహమాట పడ్డా? ఏమీ మొహమాట పడలేదు ప్రభు. అంత ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి వచ్చినటువంటి వాడు మిక్కిలి ధనవంతుడు ఏం చేశాడు? అంగీకరించాడా? వ్యసన పడితే వెళ్ళిపోయాడా? వ్యసన పడితే వెళ్ళిపోయాడు. అంటే డిసైడ్ అయిపోయాడు. డిసైడింగ్ ఫ్యాక్టర్ అది. అట ఇట ఇట అట. అలా కాకుండా మాకు అటు కావాలి ఇటు కావాలి అన్నట్టుగా కొనసాగేటువంటి క్రైస్తవులు ఉన్నారా? ఏళ్ళ ప్రమాదం. అలాంటి స్థానిక సంఘాల ప్రమాదం. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి దానికి దీనికి ఎంత దూరం ఉంది? పరలోకానికి నరకానికి ఉన్నంత దూరం ఉంది ఒకే స్టేట్మెంట్లో.
ఎక్కడైనా ఆయన మొహమాట పడ్డా? ఎక్కడా మొహమాటం లేదు. ఆ మాటకు వస్తే ప్రభువు మొహమాటం లేనివాడు అని రాయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ఇదిగో పెండ్లి వస్త్రములు లేకుండానే విందు భోజనంలో కూర్చున్నటువంటి వారితో ప్రభువు మాట్లాడుతూ అన్నాడు, స్నేహితుడా అని పలకరించాడు స్టార్టింగ్లో. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇదిగో అక్కడ పెండ్లి విందు జరుగుతుంది. విందుకి ఆహ్వానించబడ్డారు, చాలా మంది వచ్చారు. పెండ్లి వస్త్రాలు లేకుండానే ఒకడు వచ్చి కూర్చున్నాడు లోపల. ప్రభు లోపల కూర్చున్న వారిని అందరినీ చూడడానికి వచ్చాడంట రాజుగారు. పెండ్లి వస్త్రాలు లేకుండానే కూర్చున్నటువంటి వారిని చూచి ప్రభు ఏమన్నాడు చూడండి, 12వ వచనంలో, 22:12, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చింది అని అడుగుగా. వాడు మౌనంగా ఉండిపోయాడు, జస్ట్ సైలెంట్. అప్పుడు విచారించిన తర్వాత ప్రభు ఏమన్నాడు 13వ వచనంలో, అంతటి రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయుడి. ఇదేంటి 12వ వచనంలోనేమో స్నేహితుడా అన్నాడు, ఇప్పుడు 12వ వచనం నుండి 13వ వచనానికి ఏం మారిపోయింది? స్నేహితుడా అని పలకరించిన వాడు ఇప్పుడు 13వ వచనంలో నిర్ధారణ చేసుకుని ఏం చెప్తున్నాడు? వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలోనికి త్రోసివేయడు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతుండే నేను పరిచారకులతో చెప్పాను. ఇదంతా గమనించినటువంటి వర్గం ఉంటుంది చూసారా, ఆ పరిసయ్యులు వెళ్ళి ఇదిగో ప్రభుతో మాట్లాడుతున్నారు 16వ వచనంలో, బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. దేవుడికి మొహమాటం ఉందా? దేవునికి మొహమాటం లేదు. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును. నమ్మని వానికి నువ్వు వెంబడిస్తావు, వెంబడించవని ఇష్టం. అనేకులు తండాలు వెంబడిస్తా ఉన్నారు ప్రభుని. ప్రభు మొహమాట పడలేదు ఎక్కడనే. లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి, ఇదిగో తనను వెంబడించేటువంటి వారిని చూసి ప్రభు అన్నాడు యేసుక్రీస్తు వారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లుండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఏమన్నా మొహమాటం ఉందా అక్కడ? ఏమీ లేదు. అంటే మొట్టమొదట నువ్వు నిర్ణయించుకో, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానన్నప్పుడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, ప్రభువా నిన్ను వెంబడిస్తాను అంటే యేసు ప్రభు వారు అన్నారు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. లూకాసు వార్త 9వ అధ్యాయము 57వ వచనంలో, 58వ వచనంలో ఈ మాటలు మనకు రాయబడ్డాయి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఈసారి నువ్వు వెంబడించాలనుకుంటే వెంబడించు, మొహమాటం ఏమి లేదు. మరొక ఆయన అడిగాడంట ప్రభు, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు అంటే ఆయన అంటాడైనా 59వ వచనంలో, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చేటకు నాకు సెలవిమ్మని మనవి చేశాను. మొట్టమొదటి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుంటాను, ఆ తర్వాత వచ్చి నేను వెంబడిస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు? ఇప్పుడు ఆ ప్రథమ స్థానం నాకివ్వాలి కానీ ప్రథమ స్థానం నీ తండ్రికి కాదు. ప్రథమ స్థానం నీ తండ్రి సమాధి చేయడానికి కాదు. ప్రథమ స్థానం ఎవరికి? అలా ఇచ్చేవాడే నాకు కావాలి. అది దేవుని కోరిని ముందు నుంచి కూడా. దేవుడు అద్వితీయుడు, ఏ స్థానాన్ని కోరతాడు? అద్వితీయ స్థానాన్నే కోరతాడు. 2వ ప్లేస్ ఇస్తాను దేవుడికి, 3వ ప్లేస్ ఇస్తాను, 4వ ప్లేస్ ఇస్తాను, 10వ ప్లేస్ ఇస్తాను, అన్ని అలాంటి వాడు అవసరం లేదు ఆయనకి. అది ఖచ్చితంగా ముందు నుంచే మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. పితరుల కాలంలో కానీ, ధర్మశాస్త్ర కాలంలో కానీ, నేడు ప్రభు ద్వారా కానీ, అపోస్తుల ద్వారా కానీ
అందుకే ఆజ్ఞలు 613 ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండే నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపాన్నైనా విగ్రహాన్నైనా మీరు చేసుకోకూడదు. వాటికి సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు. చాలనగా మీ దేవుడు యెహోవానైన నేను రోషము కలిగినటువంటి వాడిని. ప్రభు అదే చెప్పాడు, అట ఇట ఇట అట. కానీ మనుషులు కొంతమంది మాత్రం అటో ఇటో తేల్చుకున్నారు. ప్రభువా నిన్ను వెంబడించలేం, ఒక శాల్యూట్ కొట్టేసి వెళ్ళిపోయారు. కొంతమంది వెళ్ళిపోయారు వెనక్కి, వాళ్ళతో ఇబ్బంది లేదు. లోకస్వార్త 18వ అధ్యాయంలో అలాంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు, ధనవంతుడు. వెళ్ళిపోయాడా ఉన్నాడా? వ్యసన పడతా వెళ్ళిపోయాడు. ప్రభు ఏమైనా ఆపాడా? ప్రభు ఎక్కడా ఆపలేదు, బుజ్జగించలేదు. సర్లే 4 రోజులు పోతే అలవాటు చేసుకుంటాం అనలేదు, అలవాటు చేసుకుంటాను అనలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడతా నది అద్దరిన ఉన్నటువంటి ప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయి, ఇదిగో ఆ ముందు రోజు ఏమో 5 రొట్లు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టాడు. కడుపు నిండా తిని ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు కూడా మళ్ళీ వెతుక్కుంటా ఆయన్ని వెంబడించారు. మరి ప్రభు హృదయాంతరంగా నెరిగినవాడు కదా. 6వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఆయన అన్నాడు, మీరు సూచనలు చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్ల నేను వెతుకుతున్నారని చెప్పాడు. క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, అది అనుగ్రహించడానికి నేను వచ్చాను అన్నాడు. అధ్యాయంలో కొద్దిగా ఖండితంగా మాట్లాడాడు ప్రభు. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే, చాలామంది అప్పటి వరకు ఆసక్తితో వచ్చి కూర్చున్న వాళ్ళు చాలామంది లేచి వెళ్ళిపోయారంట. చూడండి, ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. 6వ అధ్యాయము 66వ వచనం మనం చూసినప్పుడు, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన్ని వెంబడించలేదు. డిసైడ్ అయిపోయారు, ఇబ్బంది లేదు. అంటే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకున్నారు. ప్రభుతో మాకు కుదరదు, ఆయన ఉపదేశాలు మాకు కుదరవు, మా లైన్ వేరు, ఆయన లైన్ వేరు, మేము ఆశిస్తున్నది వేరు, ఆయన బోధిస్తున్నది వేరు, ఇలాగైతే మాకు మనుగడ లేదు అనుకున్నారు. ఇంకా ఆ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టారంట. ఏం చేశారు? అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఇది ఒక గ్రూపు. అప్పుడు పక్కన ఉన్నటువంటి 12 మందిని అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా 68వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అంటే వీళ్ళ దేనికి నిర్ణయించబడుతున్నారు ఇప్పుడు? ఇదో ఖచ్చితంగా ఇదిగో నీ వైపే ఉంటాం. మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడివి, నిన్ను వదిలి మేము పోం. మరి కొంతమంది అది వెనక తీసి వెళ్ళిపోయారంట. మరి ఎప్పటికీ ఆయన వెంబడించలేదు. ఇలాంటి పరిస్థితి యేసుప్రభు కాలంలోనే కాదు, యేసుప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత అపోస్తుల కాలంలో కూడా ఇది జరిగినాయి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 44, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణం అంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. పట్టణం అంతా లేచి వచ్చిందంట వాక్యం వినడానికి. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పిరి. కొంతమంది అడ్డం చెప్పారు. అప్పుడు పౌలు బర్నబావు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకం అయినను మీరు దానిని త్రోసివేసి, దేవుని వాక్యాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు
త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. డిసైడ్ అయిపోరా లేదా? అలాంటి వాళ్ళతో ఇబ్బంది లేదు ఇక్కడ. సమస్య ఎక్కడ? తటస్థంగా ఉండిపోయే వాళ్ళతోనే ఇబ్బంది. ఇటు మేము దేవుణ్ణి వదిలిపెట్టలేము, ఇటు లోకాన్ని వదిలిపెట్టలేము. ఇటు దురాశలనే చంపలేము, అటు దేవుణ్ణి చంపలేము. తటస్థ జీవితం ఇది ప్రమాదం అన్నాడు. నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన నీకు మేలు. నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనుగా ఉన్నావు గనుక ఇదిగో నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. కొంతమంది ఉన్నారంట అసలు వెలుగు దగ్గరికి రావడానికే ఇష్టపడతలేదు అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాల్లో 19-20 వచనాల్లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున, అంటే చెడు ప్రవర్తనలో ఉన్నటువంటి వారు, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వద్దులే, ఆయనకి మాకు కుదరదులేండి, ప్రభుకి మాకు కుదరదులేండి, అమ్మో దేవుడు చాలా పరిశుద్ధుడండి, ఇలాగని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మా 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 లైన్ బాగలేదు, మాకు కరెక్ట్గా లేవు, ఆయన సన్నిధికి మేము రాం, ఆయన దగ్గరికి మేము వద్దు అంటే అలాంటి వారు ఏదో ఒక రోజున ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే తప్పరారు. అంటే ప్రభు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రంలో అనేక పర్యాయాలు చెప్తాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ఇదిగో నేను పరిశుద్ధుడిని, మీ మధ్యలోనే నివాసం ఉంటాను, నా చుట్టూ ఉన్నటువంటి మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీ ఆహారపు అలవాట్లు పరిశుద్ధంగా ఉండాలి, మీ వస్త్రధారణ పరిశుద్ధంగా ఉండాలన్నాడు. లేకపోతే మీ దినచర్య పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, మీరు అర్పించేటువంటి కానుకలు పరిశుద్ధంగా ఉండాలి. ఇది లేవి కాదు, ఇదంతానే నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండాలి. కారణం ఏంటంటే మీతో పాటు నేను నివసిస్తున్నాను. కానీ కొంతమంది ఏం చేశారంటే అటు దేవుడిని వదులుకోలేక, ఇటు లోకాన్ని వదులుకోలేక తటస్థంగా ఉండిపోయారు. ఇలాంటి వారి విషయంలో ఆయన ఖచ్చితంగా మాట్లాడాడు లవోదికీలో ఉన్న సంఘాన్ని గురించి. ఇదిగో నా నోట నుండి మిమ్మును ఉమ్మివేయను ఉద్దేశించాను. ఇది భయంకరమైన స్థితి. అవమానించబడతావు, తృణీకరించబడతావు, దేవుని చేత విసర్జించబడతావు. వాని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటి వరకు త్రోసివేయడనే పరిస్థితికి పోతావు. అక్కడ ఏడ్పు పండ్లు కొరకడం తప్ప అక్కడ ఏముండదు అక్కడ. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మనం చూసినప్పుడు, ఇదిగో ప్రభువుతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాను చూడండి. ఆయన పూర్తిగా ప్రభు పక్షమా, లేకపోతే ధనాపేక్షకుడు డబ్బు పక్షమా, మంచోడా చెడ్డోడా, ప్రభుని ప్రేమించేవాడా, ప్రభు అంటే ద్వేషం ఉన్నవాడా? ఇస్కరియోతు యోధ. కొన్ని ఒక వచనం చదువుదాం, ఇది చదివిన తర్వాత మీరు ఆలోచించి చెప్పండి. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14-16 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనని మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తులని వారిని అడిగాను. నేను ఆయన మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమి ఇస్తారు? డీలింగ్ కుదుర్చుకున్నాడు, ఒప్పందం కుదుర్చుకున్నాడు వారితో. వారు ఏమన్నారంట? 30 వెండి నాణేలు అన్నారు. 30 వెండి నాణేములు తూచి వానికి ఇచ్చిరి.
అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచుండెను. ఇతను ప్రభు పక్షమా, ప్రభుకు వ్యతిరేకమా? ప్రభు శిష్యుల్లో ఒకడే కదా, మరి ఆయనతో కూడా తిరిగాడు కదా. తిరిగి కూడా ఉండి నమ్మక ద్రోహం చేస్తున్నాడా? అంటే ప్రభు అంటే ద్వేషమా? అమ్మేసుకుంటారా ఎవరన్నా? ఇప్పుడు ఈయనలో ధనాశ ఎక్కువ, ప్రభు మీద ప్రేమ ఎక్కువ. ధనాశ ఎక్కువ కదా. చూడండి ఎంత దారుణమైన పర్సను. 47వ వచనం నుండి, ఇదిగో ఆ టైం వచ్చింది, కత్తులతో గుదీలతో అందరూ కూడా ప్రధాన యాజకుడి యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి అందరూ వచ్చారు. 48వ వచనంలో, ఆయనను అప్పగించిన వాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ముద్దు అనేది పవిత్రతకు సూచన. కాబట్టి ఇప్పుడు అప్పగించడానికి పవిత్రమైనటువంటి ముద్దును అడ్డం పెట్టుకున్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయన పట్టుకోండి వారికి గుర్తు చెప్పాడు. వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి, గుడ్ లక్ అన్నాడనమాట అండి, బ్యాడ్ లక్ అంటలేదు, ఆల్ ది బెస్ట్ అన్నాడనమాట. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాడు. నీకు శుభమని చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. కూడానే ఉన్నాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ వరకు మనకు ఎలా కనబడుతుందంటే, ప్రభు అంటే ఎక్కడో పగ ఉంది, ద్వేషం ఉంది, లేకపోతే ప్రభు కంటే కూడా ధనం మీద ఎక్కువ అపేక్ష ఉంది. ప్రభువుని సహితము డబ్బు కోసం అమ్మేసుకునేటంత ధైర్యం ఉంది. అవునా? అమ్మేశాడా? కానీ ఈ 30 వెండి నాణేలు పట్టుకుని పోయాడు. అసలు సిచ్యువేషన్ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడం మొదలెట్టాడు. సిచ్యువేషన్ ఈయన అనుకున్నట్లుగా జరగట్లేదు. 27వ అధ్యాయంలో, ఉదయమైనప్పుడు ప్రజల పెద్దలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇప్పుడు వీళ్ళందరూనే చంపాలే, అది ఫుల్ స్టాప్, అక్కడ చంపుదాం అనే ఆలోచనకి వెళ్ళిపోయారు. చంపుతారు అనుకుంటే ఈయన పని చేయడు. అప్పగిస్తే చాలు అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే చంపాలనుకున్నారో, 2వ వచనం ఆయన బంధించి తీసుకుని పోయి పొంతి పిలాతుకు అప్పగించేశారు. 3వ వచనం 4వ వచనం మనకి ఇలా వ్రాయబడింది, అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, మరి పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది దీనికి అంటే, శిక్ష విధిస్తే తట్టుకోలేను మళ్ళీ నేను. ప్రభుకి శిక్ష విధిస్తే తట్టుకోలేదు. ఎంతగా ప్రభువుని ప్రేమించిన వ్యక్తి అంటే, ప్రభు కోసం చచ్చేటంత ప్రేమ ఉన్న వ్యక్తి. వెంటనే డబ్బులు పట్టుకున్నాడు. ఏం చేశాడు? 30 వెండి నాణాలు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వాళ్ళు ఏమన్నారు? మాకు పని లేదు దీంతో, నువ్వే పట్టుకుపో అన్నారు వాళ్ళు. వెంటనే అక్కడి నుంచి ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. తటస్థమైన వ్యక్తేనా? ప్రభుని ప్రేమించేవాడేనా? డబ్బుని కూడా ప్రేమించేవాడేనా? ప్రభువు కావాలా, డబ్బు కావాలా? అప్పగించటం వరకు చాలే అంటే, ఇప్పుడు ప్రభు ఓటేస్తాడా, డబ్బు ఓటేస్తాడా? డబ్బుకే ఓటేశాడు. లేదు మరి ఆయన చంపేస్తారో అన్నప్పటికీ, మీ డబ్బు నాకు వద్దు, ప్రభు నాకు కావాలి. చివరికి ఇది ఎక్కడి వరకు పోయింది? ఇది తనంతట తాను బలవంతంగా చచ్చేటంత వరకు పోయింది. తటస్థ జీవితం యొక్క ప్రమాదం. ప్రభు అయిన యేసు చెప్తున్నాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చూస్తే మనకి ఇలా వ్రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు,
ఇక్కడ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇదో 24వ వచనంలో అన్నాడు, ఎవడును ఇద్దరు యజమానులను సేవించలేడు. అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా. ఇక్కడ ఇద్దరు యజమానులు అన్నాడు. అతడు ఒకరిని ప్రేమించును, మరొకరిని ద్వేషించును. ఇద్దరినే ప్రేమిస్తాను, తటస్థమైన జీవితం, నులివెచ్చని జీవితం. ఇద్దరినే ద్వేషిస్తాను, అది కూడా తటస్థమైన జీవితమే. అతడు ఒకరిని ప్రేమించును, ఒకరిని ద్వేషించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. దీని అర్థం మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే డబ్బుని ద్వేషిస్తున్నాను అని అర్థం. నిజంగా డబ్బుని ద్వేషిస్తున్నావా? అపోస్తులనే తీసుకోండి పోని. అపోస్తులు డబ్బుని ప్రేమించారా ద్వేషించారా? ద్వేషించారు. డబ్బుని ఎక్కడ ప్రేమించలేదు. యావని వెండినైనను బంగారమునైనను మేము ఆశించలేదు అన్నారు. ఎప్పుడు వస్తుంది ఆ పరిస్థితి? దేవుణ్ణి ప్రేమించేటప్పుడు. లేదు, మరి ఆ పరిస్థితి లేదంటే అర్థం ఏంటి? నువ్వు డబ్బునే ప్రేమిస్తున్నావు, కానీ దేవుణ్ణి కూడా వదులుకోలేకపోతున్నావు. ధనం అంటే అధిక స్థానం ఇస్తున్నావు, కానీ దేవుణ్ణి వదలలేకపోతున్నావు. అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇప్పుడు మధ్యస్థ స్థితి. గారడివాడైన సీమోని పరిస్థితి కూడా అదేనా? గారడివాడైన సీమోనికి రక్షణ కావాలి, పరిశుద్ధాత్మని వలన వరాన్ని పొంది ఇదిగో డబ్బు సంపాదన కావాలి. అవసరమైతే పెట్టుబడి పెట్టి ఏమంటాడు, ఇదిగో ఈ ద్రవ్యాన్ని తీసుకున్నాక వరాన్ని ఇవ్వండి. ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా మాకు కనబడుతున్నారు. అప్పస్తే ఈ నీ చెడుతనం మారు మనసు పొందు, ఒకవేళ ఆయన క్షమిస్తాడేమో, ఒకవేళ ఆయన నిన్ను క్షమిస్తాడేమో. కాబట్టి ఇది తటస్థమైన జీవితం. ఇది భయంకరమైన స్థితి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నటువంటి ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి వారు తమ చర స్థిరాస్తులను అమ్మినప్పుడు అమ్మినటువంటి మొత్తాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. కళ్ళకు అద్దుకొని పాదాల దగ్గర పెట్టలేదు. డబ్బును కళ్ళకు అద్దుకోలేదు, నెత్తి మీద ఎట్టుకోలేదు, దాన్ని పూజించలేదు, దాన్ని సేవించలేదు. తీసుకొచ్చి డబ్బులు ఎక్కడ పెట్టారంట? పాదాల దగ్గర పాడేశారంట. అమ్మో, అది అపచారం కదా. డబ్బుని కింద పడేయడం అపచారం. కళ్ళకు అద్దుకుంటారు కదా, దేవుడిగా దేవతగా భావిస్తారు కదా డబ్బుని. అది లోకం. అది నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చేసావు. నువ్వు అపోస్తలుల ఉపదేశంలో బంగారం గురించి ఏం రాయబడింది తెలుసా? నశించిపోవు సువర్ణము అన్నాడు. మరి నీ భావన కూడా అదే ఉందా? బంగారం అంటేని బంగారం చాలా విలువైందనే ఆలోచన ఉందా? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు అన్నాడు పేతురు. అంటే వెండి బంగారాలు ఎలాంటి అని? మరి నీ భావన అలాగే ఉందా? వెండి అన్నా, బంగారం అన్నా, డబ్బు అన్నా, ఈ లోకం అన్నా, ఈ లోకాన్ని గూర్చి, లోకంలో ఇదిగో ఆయనకి ప్రయోజనకరమైన వాటిని గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. నిజంగా మనకి అదే ఫీలింగా? ఈ లోకంలో లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తము, దేవుని కొరకు, పరలోకము కొరకు నష్టముగా, పెంటగా ఎంచుకునే స్థాయా? అంటే తటస్థంగా ఉన్నాం. ఇది కావాలి, అది కావాలి, దేవుడు కావాలి,
ఇది ఇక మరి ప్రభు ఏమంటాడు? భూమి మీద సమాధానం పంపవచ్చి తిని తలంచొద్దు, అగ్ని వేయవచ్చి తిని అన్నాడు యేసుప్రభు. ఒక కుటుంబంలో 5 ఉంటే 2కి వ్యతిరేకంగా ముగ్గురికి వ్యతిరేకంగా 2 ఎప్పుడు సాధ్యం? అది ఖచ్చితంగా నిలబడినప్పుడు సాధ్యం. మనం రాజీ భక్తి అనుకోండి, మన భక్తిలో రాజీ ఉందని రాజీ పడిపోతున్నాం అనుకోండి, అన్యులతో రాజీ పడిపోయినప్పుడు అది ఏర్పడుతుందా? ఏర్పడదు. మనం రాజీ పడిపోతున్నాం. ఇదిగో అపోస్తలులు చెప్పారు ఖచ్చితంగా, ఇక మీదట అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకోవద్దు. యేసుప్రభు అన్నారు, అన్యులు చేసినట్లుగా ప్రార్థన కూడా చేయొద్దు. అపోస్తలుడైన పేతురు అంటాడు, అన్యజనుల ఇష్టము జరిగించుచుండుటకు గతించిన కాలమే చాలు. అంటే ఇప్పుడు మనం క్రైస్తవులు ఏమంటే దేన్ని విడిచిపెట్టాం? అన్యజనుల ఆచారాలను వదిలిపెట్టాం. వదిలిపెట్టావా? అన్యజనుల యొక్క ఆచారాలు వదిలిపెట్టామా? అన్యజనుల యొక్క ఇష్టాన్ని వదిలిపెట్టామా? అన్యులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకొనవలదని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి, అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరేక మీద నడుచుకొనవలదని సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఇదే అన్యజనుల యొక్క జీవన విధానం. వారు సిగ్గులేని వారు, కఠిన హృదయులు, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునేవారు. మరి ఇప్పుడు అక్కడి నుంచి మనం బయటపడ్డాం కదా. అదిగో 20వ వచనం, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల, అంటే ఖచ్చితంగా ప్రభును గూర్చి ఏం వినాలో అదే మీరు వినుంటే, అన్యజనులు నడుచుకునేటట్లుగా మీరు క్రీస్తును నడుచుకునేవారు కారు. అలా మీరు ఆయన ఎరగలేదు. మరి అప్పుడు అన్య సంబంధమైన ఆచారాలా, కుల సంబంధమైన ఆచారాలా, లోక సంబంధమైన ఆచారాలా, లేకపోతే దేవుడు అపోస్తుల ద్వారా చెప్పిందా? ఇది అనుసరింతావా, అది అనుసరింతావా? ఇది కావాలా, అది కావాలి. అది తటస్థ జీవితం. ఒక ఇల్లు కట్టుకుంటావు, నీకు ఇది కావాలి, అది కావాలి. ఎంతమంది లేరు అలాగా? ఇల్లు కట్టుకుంటాం, ఆ శంకుస్థాపన దగ్గర నుండి, నవధాన్యాలు వేయడం దగ్గర నుంచి, లేకపోతే రాట పాత్రం దగ్గర నుంచి, గుమ్మం పెట్టడం దగ్గర నుంచి, పాలు పొంగించడం దగ్గర నుంచి, అన్నీ కావాలా? ప్రార్థన కావాలా? బైబిల్ కావాలా? వాక్యం కావాలా? కూటం కావాలా? ఏ స్థితి అది? తటస్థ జీవితం, నిలువెచ్చని స్థితి. వివాహం చేయాలి, ముహూర్తం కావాలి, కట్న కానుకలు కావాలి, ఏ కులం వాళ్ళు ఆ కులం కావాలి, దాని తర్వాత అన్య సంబంధమైన అన్ని ఆచారాలు కావాలి. స్టార్టింగ్ నుంచి చివరి వరకునే. ఇటు దేవుడు కావాలి, అయ్యగారు కావాలి, పెళ్ళి జరగాలి, ఇది జరగాలి. నువ్వు అటా ఇటా అటా ఏ సంబంధమైనటువంటి దాంట్లో ఉన్నావు నువ్వు? మరి దాన్ని అపోస్తులు ఖండించలేదా? ఇదిగో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి కనానుకు ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తును వదిలిపెట్టేశారు. 450 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు.
ఇప్పుడు అక్కడి నుంచి కనానికి వెళ్తున్నారు. కనాన్లో 7 రకాలైన జాతుల మనుషులు ఉన్నారు కనాన్లో. వాళ్ళు అన్యులే, వీళ్ళు అన్యులే. ఇప్పుడు ఈ మార్గం మధ్యలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం మధ్యలో ఆపి దేవుడు ఏం చెప్పాడు? మీరు ఐగుప్తు దేశాచారముల చొప్పున చేయకూడదు. ఇదిగో మిమ్మల్ని కనానుకి రప్పిస్తున్నానే, కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేనేం చెప్తున్నానో అది మీరు వినండి అన్నాడా ఖచ్చితంగాని? అంటే ఇప్పుడు దేవుని పిల్లలు ఏం చేయాలని దేవుని ఉద్దేశం? దేవుడు ఏం చెప్తే చేయి, ధర్మశాస్త్రం ఏం చెప్తే అది విను, ప్రభు ద్వారా దేవుడు ఏం ఆజ్ఞాపిస్తే చేయి, అపోస్తులు ఏం ప్రకటిస్తే దాన్ని జాగ్రత్తగా దాంట్లో నడుచుకో. లోకాన్ని అనుసరించొద్దు, లోకం యొక్క మూలపాఠాల వైపుకి వెళ్ళొద్దు, అన్య మతాలను అనుసరించొద్దు, నీ కులాన్ని అనుసరించొద్దు, మూర్ఖులకు ఈ తరాన్ని అనుసరించొద్దు, ప్రపంచ ధర్మాన్ని అనుసరించొద్దు, లోక మర్యాదని అనుసరించొద్దు. నేను చెప్పే ప్రతి మాటకే రెఫరెన్స్లు ఉన్నాయి. మీరు దేన్ని అనుసరించాలి అంటే నన్ను అనుసరించండి, నేను చెప్పేది మీరు వినండి. ఇది ఖచ్చితమైనటువంటి లైన్ కనబడుతుంది మనకి ఈ గ్రంథంలో. అయితే తటస్థమైనటువంటి జీవితంలో అటు దేవుడు కావాలి, ఇటు ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. మరి ప్రభు అలా బ్రతికాడా 33 సంవత్సరాలు? అలా బ్రతుకుంటే ప్రభుకి ఏ సమస్య రాకపోదు, ఏ కష్టం రాకపోని, ఏ శ్రమ ఇబ్బంది లేకపోదు. అపోస్తులు అలాగే బ్రతికారా? ఖచ్చితంగా నిలబడ్డారు లేదా? నిలబడ్డారు. ఎక్కడో పని పాత నిబంధన అనుకుంటే దానియేలు నిలబడ్డా పని? ఖచ్చితంగా దానియేలు నిలబడ్డా? రాజీ పడిపోయాడా? ఇదిగో నువ్వు నిలబడకపోతే 30 రోజులు చాటింపేశారు. 30 రోజులు ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పౌరుడు కూడా ఏ దేవుని దగ్గర ప్రార్థన చేయకూడదు, ఏ మనిషి దగ్గర విచారణ చేయకూడదు. శాసనం చేసేసి దానికి రాజుగారి సంతకం తీసుకుని సీలేసేశారు. ఇట్టి శాసనము చేయబడినని దానియేలు తెలుసుకున్న వాడైనను, దానియేలు ఏం చేశాడు? అనుదినము తన గదిలోకి వెళ్ళి ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. అది కదా దేవుడు కోరుకున్నది. అప్పుడు పనిష్మెంట్ ఏంటి? శాసనం ప్రకారం సింహాల గుహలో పడేయాలి. అసలే శత్రువులు కాపు కాసుకుని కూర్చున్నారు. ఈయనేమో కిటికీ, యెరూషలేము వైపు కిటికీ తెరిచి రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ ఒప్పుకుంటారా? వెంటనే రాజు జరిగి, రాజా నువ్వు శాసనం చేసావు కదా, ఇదిగో నీ శాసనాన్ని ధిక్కరిస్తే సింహాల గుహలో పడేయాలి కదా. ఎస్, అవును కదా. ఎవడు ధిక్కరించినోడు? ఎవరో కాదు, దానియేలు. ఎంతో బాధపడిపోయాడు రాజు. అయినా తప్పుతుందా? శాసనాన్ని మీరుతాడా? చూడండి, ఒక్కసారి ఆ మాటలు చదువుదాం. దానియేలు గ్రంథంలో మనకి ఈ మాటలు మనకి కనబడతా ఉన్నాయి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకున్న వాడైనను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అని స్తుతించి వచ్చాను. ఇలాంటి జీవితం నేను కోరుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఉంటే దేవుని వైపు ఉండు, భయపడితే దేవునికి భయపడు, సంతోషపెట్టిలా ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టు. మనుషుల్ని సంతోష పెడతాను, ఇటు దేవుణ్ణి సంతోష పెడతాను, అది కుదరదు. అటు రాజుగారు ఆయన శాసనం అతిక్రమిస్తే సింహాల గుహ. ఇదిగో 12వ వచనంలో సింహాల గుహలో పడేయడానికి రెడీ అయిపోయారంట. అయితే అప్పుడు రాజుగారు బాధపడ్డాడు 14వ వచనంలో. కానీ చివరికి ఏం జరిగింది?
దేనికి భయపడలేదు. అలాంటి క్రైస్తవ్యాన్ని ఆయన కోరుతున్నాడు. నిలువెచ్చని స్థితి కాదు. స్టెఫెను ఉన్నాడు, రాజీ పడి ప్రసంగం చేసి ఉంటే, ఆయన ప్రసంగం చేస్తేనే కదా చంపేశారు. రాజీ పడి ప్రసంగం చేసి ఉంటే పాపం చాలా కాలం బతుకుందుడు. ప్రారంభం ఎర్లీ స్టేజ్ అది. సంఘం ఏర్పడిన ప్రారంభంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ఏర్పడింది, 7వ అధ్యాయంలో చంపేశారు. మొట్టమొదటి హతసాక్షి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, ప్రజలకు నచ్చలేదు. ఇప్పుడు ప్రజలను సంతోషపెట్టాలా, దేవుడిని సంతోషపెట్టాలా? దేవుడిని సంతోషపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఎప్పటికీ క్రీస్తు దాసుని కాకనే పోదు. ఎవరి దయ నీకు కావాలి? ఎవరి మెప్పు నీకు కావాలి? నీకెవరు కావాలి? నీకేం కావాలి? నిత్య జీవమే నీ గురైతే, శాశ్వతమైనటువంటి పరలోకమే నీ ధ్యేయమైతే, ఖచ్చితంగా నువ్వు దేవుని వైపు నువ్వు నిలబడాల్సిందే. మనుషులు ఏమనుకుంటారో, లోకం ఏమనుకుంటారో, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అటు ఇటు ఇటు అటు, ఆహా ఈ పరిస్థితి. ప్రవక్త అయినటువంటి ఏలియా మనకు కనబడతారు. చాలా పవర్ఫుల్గా పనిచేశాడు ఆయన కాలంలో. ఎన్నో కష్టాలు ఎదురైనవి. యెహోవా వైపు ఉండేటువంటి వారిలో ఒక్కడే మిగిలాడంట. ఆయన ఒక్కడే మిగిలాడు అన్నాడు. చూడండి ఒకసారి రాజుల గ్రంథాన్ని మనం చూస్తే, రాజుల గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడింది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, ఇక్కడ రాజుగారికి కౌరంపించాడు. రాజుగారు ఏమో యాజకులను అందరినీ రప్పించిన తర్వాత 21వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన తడబడుచుందురు? ఎన్నాళ్ల మట్టుకు 2 తలంపుల మధ్యన తడబడతారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, లేదు బయలే దేవుడైతే వారిని అనుసరించండి. అటు నిలబడతారా, ఇటు నిలబడతారా? యెహోవాని నమ్ముతున్నారనుకో, ఖచ్చితంగా ఆయన వైపు నిలబడిపోండి. లేదండి ఈయన కరెక్ట్ కాదండి అంటారా, బయలుదేవుడి వైపు నిలబడిపోని. దానికి వాళ్ళ సమాధానం చూడండి, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయిరి. ఒక్క మాట కూడా రిప్లై ఇవ్వలేదంట. కనీసం మొహమాటానికైనా ఇటువైపు నిలబడతాం అటువైపు అనలేకపోయారంట. చూడండి, అప్పుడు ఈయనేమంటాడు 22వ వచనంలో, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. ఒకే ఒక్కడిని మిగిలినంతే, నష్టం లేదు. ఇశ్రాయేలీయులు కాల్పులు 6,03,550 మంది, ఇద్దరే మిగిలారు, నష్టమే లేదు. జల ప్రళయం చేత సర్వలోకాన్ని నాశనం చేసినప్పుడు నాహు కుటుంబం మాత్రం మిగిలారు, నష్టమే లేదు, నష్టమే లేదు. ఖచ్చితంగా దేవుని వైపు నిలబడతావా? ఖచ్చితంగా ప్రభు వైపు నిలబడతావా? ఖచ్చితంగా సత్యం వైపు నిలబడతావా? ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులైనా నిలబడతావా?
మోషే చనిపోయిన తర్వాత ఆ తర్వాత నాయకుడిగా యెహోషువకు బాధ్యతలు అప్పగించబడ్డాయి. యెహోషువ కాలంలో చక్కగా కనాను దేశాన్ని అంతటిని కూడా భూభాగాన్ని ముక్కలు చేసి చక్కగా అందరికీ పంచాడు. వృద్ధుడైపోయాడు, ముసలుడైపోయాడు. యెహోషువ వృద్ధాప్యంలో ఇదిగో 24వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేశాడు. అద్భుతమైన ప్రసంగం యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు 24వ అధ్యాయంలో ప్రజలందరినీ పిలిపించి యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారికి అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువనంపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. మొత్తం అందరితో మీటింగ్ పెట్టాడు, పెద్ద మీటింగ్ పెట్టాడు ముసలితనంలో. ఇదే చివరి మీటింగ్. ఆ మీటింగ్లో దేవుడు ప్రారంభం నుంచి కూడా ఎన్ని ఉపకారాలు మేలు చేశాడో అవన్నీ జ్ఞాపకం చేస్తూ ఇదిగో చివరికి అంటాడు 14వ వచనం నుండి, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడను తోస్తే, ఇదిగో నా నిర్ణయం నేను చెప్తున్నాను వినండి. ఒకవేళ మీ దృష్టికి యెహోవాను సేవించటమే కీడు అనిపించింది అనుకోండి, అది మీ ఇష్టం, అప్ టు యూ. మీరేం నిర్ణయం తీసుకుంటారో మీరు నిర్ణయం తీసుకోండి. కానీ నా డెసిషన్ చెప్తున్నాను. ఏం చెప్తున్నాడు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. ఖచ్చితంగా నిలబడ్డాడనమాట. ఒకవేళ యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని అనిపిస్తే, అదిగో నది అద్దరిని ఇతర దేవతలు సేవించిన ఆ నది అద్దరిని ఉన్నటువంటి దేవతలు సేవించెదరో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, మీ ఇష్టం, మీరు ఎవరిని ఎంచుకుంటారో ఎంచుకోండి. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. ఇది ఖచ్చితంగా నువ్వు నిలబడడం, ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. దేవునిలో కొనసాగలేకపోవడానికి కారణం ఏంటంటే తటస్థ జీవితం. అవసరమైతే అటు, అవసరమైతే ఇటు, అవసరమైతే అది, లేకపోతే ఇది, లేకపోతే అదేంటి ఇది, అది కావాలి, ఇది కావాలి, దేవుడు కావాలి, దెయ్యం కావాలి. 2 పాత్రలు మీరు చేయట్టొద్దు అన్నాడు ఆయన. ఒక్క నోటి నుండే దీవెన వచ్చును, శాపం వచ్చును, ఎలా కుదురుతుంది అంటాడు ఆయన. ఒక్క జలం నుండే తీయని నీరును చేదు నీరును ఊరునా, కానీ ఒక్క నోటి నుండే దేవునికి ప్రార్థన చేస్తున్నావు, అదే నోటుతో దేవుని పోలికగా సృష్టింపబడిన నరుణ్ణి శపిస్తున్నావు, ఎలా కుదురుతుంది? కాబట్టి నిలబడితే ఖచ్చితంగా నిలబడ్డాం. దేవుని ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు వృద్ధుడు అయిపోయావు, నీ పిల్లలు నీ స్వభావం లాంటి స్వభావం కలిగినటువంటి పిల్లలు కాదు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించని కోరినప్పుడు దేవుడు అంగీకరించాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని జాగ్రత్తగా ఆయన గమనించినప్పుడు భక్తిపరుడు ఒకడు కనబడ్డాడు. ఎవరైనా? రాజు అయినటువంటి సౌలు. గాడిదలు, తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోతే వాటిని వెతకడానికి బయలుదేరాడు. దేవుడు తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు, రాజు అయిపోయాడు. ఇప్పుడు రాజు దేవుని యొక్క చట్ట ప్రకారంగా తన ప్రజలను పరిపాలించాలి. అయితే రాజు మొట్టమొదటిగా తప్పు చేశాడు. యుద్ధానికి శత్రువులు చుట్టుముట్టినప్పుడు సమూయేలు వచ్చి బలర్పించిన తర్వాత యుద్ధానికి పోవాలా. కానీ చుట్టూ ఉన్నటువంటి యవనస్తులు పారిపోతున్నారంట. శత్రువులు ఎక్కడ ఓడించేస్తారని భయపడిపోయి సాహసించి బలర్పించేశాడు. 13వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో
మొదటిసారి చేసిన తప్పిదం. అప్పుడు సమూయేలు అడుగుతాడు, నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. సాహసించి పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు నువ్వు దేవుడి పక్షమా, నువ్వు దేవుడికి వ్యతిరేకమా? నిన్ను రాజరికం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు, బలర్పించడానికి కాదు. బలర్పించడం నీ పని కాదు. అది ఏదయ్యా సాహసం చేసే పాపం చేశాను, ఓకే, దీన్ని బట్టి నీ రాజ్యం నిలబడదు, ఎక్కువ కాలం నిలబడదు. దేవుడు డిక్లరేషన్ ఇచ్చేసి ఇంకొక ఆయన నియమించుకున్నాను అన్నాడు. 15వ అధ్యాయంలో ఇంకో పని అప్పచెప్పాడు దేవుడు. ఏంటది? అమాలేకీలు పూర్వం నుండి శత్రువులు, బొత్తిగా వాళ్ళని నిర్మూలన చేయి, అక్కడున్న సమస్తాన్ని నిర్మూలన చేయి అన్న తర్వాత రాజు ఏం చేశాడు? ఇప్పుడు మొట్టమొదటిగా అక్కడ 8వ వచనంలో అన్నాడు, రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఎద్దుల్లో లేకపోతే ఎన్నాటిల్లో పశువులన్నిటిలో బలిసిన వాటిని అన్నిటిని పక్కన పెట్టి నీచ పశువులన్నిటిని వధించేశాడు. సౌలు మహారాజా, నువ్వు దేవుడి పక్షాన లేదా దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తావా అంటే, అమ్మో నాకు దేవుడి మీదే భక్తి అంటాడు. మరి రంకిలేంటి, అరుపులేంటి? ఇవి దేవుడికి బలి ఇవ్వడానికే తీశాను అన్నాడు. దేవుడి మీద ప్రేమతోనేనా? బలి ఇవ్వడానికే తీశాడు, అతని ఇంట్లో మేపుకోవడానికి కాదేవి. యెహోవాకు బలి అర్పించటానికే అన్నాడు మటండి వాటిని. అందుకు ఆయన ఏమంటాడు? బలులర్పించుట కంటే యెహోవా మాట వినడం శ్రేష్టం. పశువుల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞ వినడం శ్రేష్టం. అటువైపు ఉంటావా, ఇటువైపు ఉంటావా? నేను యెహోవాకే కదా బలిచ్చేది. ఆ బలి కంటే ముందు నా మాటను బలి ఇవ్వడం కాదు నాకు కావాల్సింది. నేను దేవుని కానుకలు ఇస్తున్నాను, లేదా నేను కూటమి పెట్టించుకుంటున్నాను, లేదా దేవుని కొరకు వాళ్ళందరూ ప్రయాసపడుతున్నాను, ఇదంతా కాదు కావాల్సింది. ఆయన మాట వింటావా? ఆయన ఉపదేశ ప్రకారంగా జీవితాన్ని కట్టుకుంటావా? ప్రభు ఆయన యేసు చెప్పినట్లు మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలు. అలాగుంటావా? లేదు వినడం మాత్రం వింటామండి, మాకు లోకం కావాలి, దేవుడు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలంటావా? నులివెచ్చని స్థితిలో ఉన్నావు. చరిత్రలో మరొక గొప్ప ఉదాహరణ బిలాము. బాలాకు రాజు, మోయాబు రాజు. ఇదిగో ఇశ్రాయేలు అందరూ దాన్ని ఆక్యుపై చేసినప్పుడు సంఖ్యాకాండం 22 నుంచి 25 అధ్యాయంలో మనకు కనబడుతుంది. భయపడిపోయాడు బాలాకు రాజు. ఎంత గొప్పదైన సమూహం వచ్చి నా దేశం మీద పడితే నేను ఏమైపోవాలి, వీళ్ళని ఎదుర్కోలేను అని ఒక డిసైడ్మెంట్కి వచ్చి యెహోవా ప్రవక్తను రప్పిందాం, ఆయన చేతనే దేవుని ప్రజలను శపించేలా చేద్దాం, అవసరమైతే డబ్బు ఎరేద్దాం అనుకున్నాడు. వెంటనే రాయబారం పంపాడు. మనుషులు వచ్చారు, అయ్యా మా రాజుగారు రాయబారం పంపించారండి, కాబట్టి ఇదిగో మీరు రావాలి, శపించాలి, ప్రజలను శపించాలి. కాబట్టి ఈయనేమంటాడు, మీరు ఉండండి, నేను దేవుని దగ్గర విచారణ చేస్తాను. వెళ్ళాడు, దేవుని దగ్గర విచారించాడు. దేవుడు ఏమన్నాడు? వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వద్దు అని చెప్పాడు అంతే దేవుడు ఖచ్చితంగాని. వచ్చిన వారిని పంపించే అన్నాడు. అన్నాడు దేవుని మాట వింటాడా? విన్నాడు. మరుసటి రోజు లేపి పంపించేశాడు. వాళ్ళు మీరు వద్దు, మీ డబ్బు వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోండి, దేవుడు నాకు సెలవు ఇచ్చాడు, నాకు వద్దు, మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2వ దఫా వచ్చారు అంతకంటే గనులేని వారు. ఇంటిడు బంగారాన్ని ఇచ్చేస్తాం, ఆస్తినైనా ఇచ్చేస్తాను, నీకేం కావాలా, ఒక ఆఫర్ పట్టుకుని వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారి దేవుడు చెప్పాడు కదా,
ఇప్పుడు రెండోసారి కూడా దేవుడు అదే చెప్తాడా, మాట తప్పుతాడా మళ్ళీ ఇప్పుడు దేవుడు? ఉండండి, నేను మళ్ళీ అడుగుతాను దేవుడిని, ఈ ద్విమనస్సు ఏటి నీకు, రెండు మనసులు ఏటి నీకు? ఒకటే ఉండాలి కదా, తటస్థం ఎందుకు? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ దేవుని దగ్గర విచారిస్తే సర్లే అలవయ్యా అన్నాడు అంతే. కాబట్టి మధ్యస్థ జీవితం అత్యంత ప్రమాదకరమైన స్థితి. నులివెచ్చని స్థితి అత్యంత ప్రమాదకరమైన స్థితి. దేవుణ్ణి ప్రేమించట్లేదు అని అనవాయిన్ని, కానీ దేవునితో పాటు దేన్ని ప్రేమిస్తున్నాడు మళ్ళీని? ఇది మళ్ళీ వారి దగ్గర నుంచి వచ్చే ద్రవ్యాన్ని అపేక్షిస్తున్నాడు. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అన్నాడు. వెనకున్న బహుమానం, దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానం వద్దా నీకు? దేవుని దగ్గర నుంచి వచ్చే మెప్పొద్దా? దేవుని దగ్గర నుంచి వచ్చే ఘనత వద్దా? దేవుడిచ్చే జీవకిరీటం వద్దా? కాబట్టి ఖచ్చితమైన జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. చాలామంది రక్షించబడతారు, పరిశుద్ధపరచబడతారు, బాప్తిసం పొందుతారు, నూతనంగా జన్మిస్తారు, కానీ అంతం వరకు కొనసాగలేరు. రెండవ ప్రధాన కారణం ఏంటంటే నులివెచ్చని స్థితిలో ఉన్నారు కాబట్టి కొనసాగించలేరు, ఎంతో కాలం కొనసాగించలేరు. ఎక్కడో చోర డ్రాప్ అవుట్ అంతే. ఈరోజు నిలబడితే నిలబడి ఉండొచ్చు, రేపు మాత్రం గ్యారంటీకి నిలబడి ఉండరు. నులివెచ్చని స్థితి, ఆయన నోట నుండి ఉమ్మి వేయబడిన ఉద్దేశించిన స్థితి. ఎవరు నిలబడతారు అంతవరకునే? నిలబడితే కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, ఇరకాటమైనా, ఏదైనా దేవుని పక్షాన్ని నిలబడు. పేతురు ప్రభుతో మాట్లాడా, అయ్యా సమస్తమును వదులుకొని నిన్ను వెంబడించాం, నాకేంటయ్యా లాభం? నువ్వేం నష్టపోవన్నాడు ఆయన. దేవుని నిమిత్తం, ఆయన రాజ్యం నిమిత్తం ఏ వదులుకుంటే అది యెహమందు చాలా రెట్లు, పరమందు నిత్య జీవమును అనుగ్రహించకుండా పోడైనా. నిజంగానే నిత్య జీవం కావాలా? నిజంగానే పరలోకం కావాలా? నిజంగానే శాశ్వతమైన మెప్పు కావాలా? దేవుడు ఇవ్వబోయేటువంటి బహుమానమే కావాలా మనకి? మళ్ళీ లోకానికి భయపడుతున్నాను, సమాజానికి భయపడుతున్నాను, కులానికి భయపడుతున్నాను, మొహమాటలు అడ్డొస్తున్నాయి, ఇలాగైతే అందరూ రారేమో, ఇలాగైతే అందరికీ దూరం అయిపోతామేమో, ఇలాగైతే ఇంకా ఏదో అయిపోతుందేమో అని దిగులేవద్దు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన దేవుని ప్రేమ నుండి ఎడబాపగలదా? యుద్ధం యెహోవాదైతే ఎవడు మన ముందు నిలబడగలడు? సూర్యుని యొక్క వెలుతురును ఆపే ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎవడైనా ఆపగలడా? ఎవడు ఆపలేడు. సత్యాన్ని ఆపగలరా? సత్యాన్ని ఎవరు ఆపలేరు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా క్రైస్తవ్యాన్ని ఆపగలిగిందా ప్రపంచం? ఏ ప్రభుత్వమైనా ఆపగలిగిందా? ప్రభుత్వాలు మారిపోతాయి, కానీ క్రైస్తవ్యాన్ని ఎవరూ ఆపలేరు. అది ప్రకటన గ్రంథం తెలియజేసిన సత్యం. సాతాను టార్గెట్ చేశాడు, యేసుప్రభు ముందు ఓడిపోయాడు. సాతాను టార్గెట్ చేశాడు, సంఘం ముందు ఓడిపోయాడు. సాతాను టార్గెట్ చేశాడు వ్యక్తిగతంగా క్రైస్తవుల మీద. కాబట్టి అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లుగా మీరు ఎరగని వారు కారు అన్నాడు. తంత్రాలు ఎరగని వారు కారు. కాబట్టి మర్చిపోవద్దు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు. ఆత్మీయంగా అభివృద్ధి చెందుతా ఉన్నావా, లేకపోతే ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నావా? జీవించున్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడివేనా? పెళ్లి వస్త్రాలు లేకుండానే పెళ్లి విందులో కూర్చున్నావా? స్నేహితురాన్ని పిలిపే ఉన్నావేమో నువ్వు. వెంటనే నెక్స్ట్ వర్స్లో అన్నాడు, వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోకి త్రోసేయండి. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటాయి.
కాబట్టి మర్చిపోవద్దు, దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు, బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడు. నిలువెచ్చని స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తాము అంటే క్రైస్తవులుగా ఎక్కువ కాలం అయితే మనం కొనసాగలేం. పిల్ల తరాన దీవెనకరంగా మనం కొనసాగలేం. నిలువెచ్చని స్థితినే నువ్వు కొనసాగిస్తే ఇదిగో మళ్ళీ తిరిగి నువ్వు వెనక లోకంలో కలిసిపోతావు. శ్రమకాలం వచ్చినప్పుడు, శ్రమకాలంలో ఇదిగో రాతి నేలను పడిన విత్తనాలను పోలిన వారుగా, లేదా ముళ్ళ తుప్పల్లో పడినటువంటి విత్తనాలను పోలిన వారుగా శ్రమకాలం వచ్చిందంట. ఏమైపోయారు? మళ్ళీ మనుషులు వెనక్కి వెళ్ళిపోయారు. అందరికీ వందనాలు.